ఇచ్చారు మోదీ గారు గౌరవం. వైసీపీ వల్ల కాదు, జగన్ వల్ల కాదు. జగన్ వెళ్తే ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర? నా కేసులు కొట్టేయండి అంటాడు, నా 39 కేసులు కొట్టేయండి అంటాడు, ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు. ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి? ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారనుకుంటారా మోదీ గారు? ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు. మీకు ఉపాధి అవకాశాలకు కానీ, భవిష్యత్ అవసరాలకు కానీ, తాగునీటి అవసరాలకు కానీ, రోడ్లు బాగుండాలన్నా, ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మీరు 5 సంవత్సరాలు మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు. అందరు బుగ్గలు నిమిరాడు, తల మీద ముద్దులు పెట్టుకున్నాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు. నేను అడుగుతున్నా, 2009లో పార్టీని ఆ రోజున స్థాపించి మనం నిలబెట్టుకోలేకపోయాను. నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకో చెప్తాను. ఒక నాయకులు వస్తే ఇలాంటి మన పక్కనున్న జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాటిచ్చి కాపు రిజర్వేషన్ మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాడిని. దశాబ్దం ఓడిపోయినా, తిట్టినా, తిమ్మినా, ఇబ్బంది పడ్డా నేను నిలబడి ఈ రోజున మీ ఎదురుగా దమ్ముండి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసం ఒళ్ళు వంచి పని చేయడానికి నేనున్నాను. చలమలశెట్టి సునీల్ వైసీపీ నాయకులు ఒకటే అడగండి, మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. వైసీపీ నాయకులు ఒకటే అడగండి. వాళ్ళు మీకు బంధువులు ఉండొచ్చు, ప్రతి మన ఎమ్మెల్యేలకు కూడా బంధువులు అవ్వచ్చు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా బంధువులు అయినొచ్చు. కానీ బంధుత్వాలు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. నియోజకవర్గానికి హాని చేసేవాడు ఎవరైనా సరే, మన బంధువైనా సరే, మన రక్తమైనా సరే, మన తోబుట్టువైనా సరే నిలదీయాల్సిందే. మనకి పత్తిపాడు నియోజకవర్గానికి నిలబడని వ్యక్తుల్ని మీరు వెనకేసుకురాకండి. మా బంధువు, మాకు తెలుసు, ఇవి కాదు, మాకు పని చేసేవాడా కాదా, ఇదొక్కటే మీరు ఆలోచించాలి. సత్యప్రభ గారిని, వరాపుల సత్యప్రభ గారిని మీరు గెలిపించండి సైకిల్ గుర్తు మీదుగా. అసెంబ్లీలో ఆవిడికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం. కూటమి ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా సరే నేను ముందుండి నడిపిస్తాం. చలమలశెట్టి సునీల్ గారికి ఒకటే చెప్పండి, వస్తే డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కన పెట్టుకొని నీకు ఓట్లు అడిగే హక్కు నీకు లేదు అని చెప్పండి. 34% భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టాడు జగన్. చలమలశెట్టి సునీల్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసిన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నాడు. భవన నిర్మాణ కార్మికులు మీరు కూడా ఆలోచించాలి. మీరు వైసీపీ ప్రభుత్వానికి నిలబడితే మళ్ళీ ఇంకోసారి మీ పొట్టగొడతారు. నేను మీకు మాటిస్తున్నాను, మొట్టమొదట వైజాగ్ లో నేను గళమెత్తింది వైసీపీ ప్రభుత్వం మీద. భవన నిర్మాణ కార్మికుల మీ భవిష్యత్తు కోసం, మీ కష్టాల కోసం నేను గొంతెత్తాను. అలాగే చలమలశెట్టి సునీల్ వస్తే బీసీ కులాలు మీరు అడగాల్సింది. మీకు 34% ఉన్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో 24% చేశారు. మీకు అన్యాయం చేశారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఎలాగో మాట్లాడాల, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% కూడా తీసేశారు. కనీసం ఎంతో కొంత పర్సెంట్ ఇవ్వాలి కదా, అది కూడా తీసేశారు. ఇన్ని ఇవ్వని కాడికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు నిలబడాలి? ఒకవైపు దళితులను డోర్ డెలివరీ చేస్తారు, ఇంకోవైపు భవన నిర్మాణ సంక్షేమ కార్మికుల నిధులు పట్టుకొడతారు, ఇంకోవైపు కాపులకి ఈబీసీ ఇవ్వరు, రిజర్వేషన్ మాట పక్కన ఉంచండి. మరి ఎందుకు చేయాలి? సాగునీరు ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు, రోడ్లు ఇవ్వరు, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు, డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వరు. 30,000 మంది ఆడపిల్లల్ని మాయమైపోయి అదృశ్యమైపోతే దాని గురించి మాట్లాడే ప్రభుత్వం లేదు, ఇక్కడ నాయకులు లేరు. వీళ్ళందరికీ ఎందుకు ఓట్లు వేయాలి? వంతాళ మైనింగ్ ని అడ్డగోలుగా దోచేస్తుంటే ఒక్కడు మాట్లాడే దీని గురించి. అందరూ వాటాలు పంచుకుంటా ఉన్నారు, కొండలకి కొండలే మింగేస్తా ఉన్నారు. మీ భవిష్యత్తుని నిరాశాజనకం, నైరాశ్యం చేస్తా ఉన్నారు. మీకోసం నిలబడేవాడు ఎవడు? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనకి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా
రాజంపేట పార్లమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా రోడ్డు తిరుగుతూ ప్రతి కష్టానికి భుజం కాసి ఒరిసిపోయింది నా భుజం. నేనున్నాను మీకోసం. నేను ఇదే చెప్తున్నాను. నేను ఒక కులం కోసం పనిచేయడం రాలేదు. అన్ని కులాలకి పనిచేయడానికి వచ్చాను. అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని వర్గాలకి పనిచేయడానికి వచ్చాను. నేను ప్రతి నాయకుని తన మన భేదం లేకుండా తప్పుంటే కడిగేయగలను. మీకోసం అండగా నిలబడతాను. నేను మీకు ఒకటే కోరుకుంటా ఉన్నా, భవిష్యత్తులో మీకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, 2047కి మీ భవిష్యత్తు బాగుండాలన్నా, రైతు కన్నీరు పెట్టకూడదన్నా, కార్మికులు పొట్ట కొట్టకూడదనుకున్నా, అన్నిటికంటే మీకు ఉపాధి అవకాశాలు కావాలనుకున్నా, ఇవన్నీ కూడా మేము మీకు అండగా ఉంటాం. కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో 30 తారీఖు వస్తుంది. దానిలోపు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను. సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రతి మహిళకి నెలకి 1,500, మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం. అది కూడా ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు, వారి కోసం అన్న క్యాంటీన్లు కానీ, వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లని ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది. ఇది మీరు అంటుంటారు కదా, అరటిపండు తొక్క అని. ఆ అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని తీసి చెత్తబొట్టులో పడేయండి. చలమలశెట్టి సునీల్ అరటిపండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటిపండు తొక్క ప్రభుత్వం. అరటిపండు తొక్క వాళ్ళు తినేసే తొక్క మన మీద విసిరేశారు. అరటిపండు తొక్క ప్రభుత్వం దేనికి ఇసిరి అవతల చెత్తపొట్లో పడేద్దాం. మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటిపండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి. వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మన తొక్క విసిరేశారు. మనకి నాకు అరటి వనం ఉండాలి, మన దగ్గర పచ్చటి వనం ఉండాలి, ఆకలికి ఉండకూడదు. అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ప్రజలందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు మార్పు కోరుకుంటున్నారు కదా, మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే, ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపుల్లు వెలిగించుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యువతకు చెప్తున్నా, భవిష్యత్తు మీది, నాది కాదు. భవిష్యత్తు మీది, మీ పెద్దవారిది కాదు. 2000 ఇంకొక 5 మొన్న 18 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున 23కి వచ్చేశారు. 2019లో
19లో 25 ఉన్నోళ్ళు ఈరోజు 30 ఏళ్ళు చేసినాయి. ప్రతి 5 సంవత్సరాలకి మారిపోతే మీ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం. దశాబ్దంగా నిలబడ్డ మీకు కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి. నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని, ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, విదేశాల్లో చదువుకోవాలా, ఇక్కడే చదువుకున్నాడు, కష్టపడ్డాడు. టీ టైం అని ఒక చిన్నపాటి టీ షాపు, టీ చైని ప్రారంభించి దాదాపు 24,000 మంది వాళ్ళకి ఉపాధి కల్పించిన వ్యక్తి, సంపద సృష్టించిన వ్యక్తి. ఒక్కడికి బలంగా అనుకుంటే పూనుకుంటే 24,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి. దాంట్లో 11,000 మహిళలు. అలాంటి వ్యక్తిని నేను మీ ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నాను. ఇక్కడ మీకోసం నిలబడతాడు. ఉదయ్ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా, ఏ మాత్రం కనుక నువ్వు మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి ఏ మాత్రం తేడా చేస్తున్నా ఉదయ్ శ్రీనివాస్, ఈరోజు బయట జగన్ ఎలాగ చీల్చి చెండాడుతున్నానో సొంత ఎంపీ అని చూడకుండా చీల్చి చెండాడేస్తాను. మా పార్టీ ఎంపీ మన పార్టీ ఎంపీని స్పేర్ చేయను. వీరందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, నాతో సహా, పవన్ కళ్యాణ్తో సహా. వరాపురి సత్యప్రభ గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సైకిల్ గుర్తు మీద సత్యప్రభ గారికి, గాజు గ్లాస్ గుర్తు మీద ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యువతి యువకులు, మీరు మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలి అంటే, గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా మీరు సముద్రం లాంటి వాళ్ళు, తుఫానుకున్నంత బలం ఉన్న వాళ్ళు, పర్వతం అన్నంత శక్తి ఉన్న వాళ్ళు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం మననం మెరగదు, పర్వత